అయితే అమ్మయ్య అప్పు పుట్టింది 9,000 కోట్ల రుణానికి కేంద్రం ఓకే చివరి త్రైమాసికంలో తీసుకోవచ్చు అని చెప్పి వెల్లడి. తొలుత 2,000 కోట్లు తీసుకోనున్న రాష్ట్రం 16న ఆర్బీఐ వేలంపాటకు ఇండెంటు. మరో 6,000 కోట్ల అప్పు కోసం యత్నాలు. 9,000 కోట్లు 9,000 కోట్ల అప్పుకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఇప్పటికే మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. అంటే ఇప్పటికే మనము ఇంత అప్పు చేస్తుంది తెలంగాణ రాష్ట్రం. సో మళ్ళీ 9,000 కోట్లు, ఈ 9,000 కోట్లు తీసుకున్న తర్వాత కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలకి కావచ్చు, లేకపోతే ఇతర అవసరాలు ఏదైనా కావచ్చు, వాటికి ఇంకా మరింత డబ్బు కూడా అవసరం అయ్యేది ఎంతైనా ఉంది. సో ఈ 9,000 కోట్లతోనే ఈ అప్పు అనేది ఆగిపోతుంది అని చెప్పి ఎంతమంది భావిస్తున్నారు? అండ్ ఈ 9,000 కోట్ల అంటే ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చి ఒక నెల రోజులైంది. బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, అండ్ మీకు తెలుసు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన తెలంగాణలో 30వ స్థానంలోకి పడిపోయింది కొన్ని యూనివర్సిటీస్. మరి వాటి గురించి అసలు ఒక సమీక్ష, విద్యా వ్యవస్థ పైన ఒక సమీక్ష కావచ్చు, సో మరి స్కూల్స్ని తీర్చిదిద్దడంలో కావచ్చు, ఇటువంటి సమీక్షలు కూడా ఇంకా ఈ ప్రభుత్వం ఏమి కూడా చర్యలు తీసుకోవట్లేదు, ఏమి కూడా డిస్కషన్స్ చేయట్లేదు. సో ఈ 9,000 కోట్లను ఏ రూపాల్లో ఖర్చు పెట్టబోతున్నారు? సో నేనైతే అనుకుంటున్నా ఈ 9,000 కోట్లు అయితే మనకి సరిపోవు. సో దీని తర్వాత ఈ 9,000 కోట్లు తీసుకున్న తర్వాత మరికొంత అప్పు చేసే అవసరం కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఉంటుంది. సో చూద్దాం మీ అభిప్రాయం ఏంటి? సో మీరేమనుకుంటున్నారు? తొలుత 2,000 కోట్లు తీసుకున్న రాష్ట్రం 16న ఆర్బీఐ వేలంపాటకు ఇండెంటు. మరో 6,000 కోట్ల అప్పు కోసం యత్నాలు. సో ఇంకో 6,000 కోట్లు, సో ఇది కూడా సరిపోదు, మరో 6,000 కోట్ల కోసం కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో త్వరలో గ్లోబల్ ఏఐ సదస్సు. నగరాన్ని ఏఐ హబ్ చేయడమే లక్ష్యం. ఐటీ రంగం అభివృద్ధికి సంపూర్ణ సహకారం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఐటీ సంస్థల ప్రతినిధులతో భేటీ. అభివృద్ధి చేసుకోండి, 10 కోట్లు ఇస్తా. నియోజకవర్గ స్థాయిలో హామీలు అమలుకు ప్రత్యేక నిధి. కోడ్ వచ్చేలోపు శంకుస్థాపనలు చేయండి. నిజాయితీ గల అధికారులను పెట్టుకోండి. అవినీతి పరులు, పైరవీకారులు వద్దు. 5 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడులతో రండి, రాష్ట్రంలో అపార వ్యాపార అవకాశాలు. గోద్రేజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులతో సీఎం భేటీ. అండ్ అట్లనే ఒక్కొక్క నియోజకవర్గానికి 10 కోట్లు ఇస్తానని చెప్పి మరి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్షలో జరపడం జరిగింది. సో అవినీతి పరులు, ఎవరైతే పైరవికారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా దూరం పెట్టండి, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్స్ని మాత్రమే అందుబాటులో పెట్టుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మరి మాట్లాడడం జరిగింది. చూద్దాం, మరి పైరవికారులు వద్దు అంటున్నారు. మరి నిజంగానే గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పైరవికారులను పెట్టుకోకుండా పనిచేస్తారా? సో ఇక్కడ మనం చూసినాం, గతంలో కూడా ఎన్నోసార్లు కాంగ్రెస్ పరిపాలించింది. సో అప్పటికిప్పటికీ ఒక్కసారి మనం మ్యాచ్ చేసుకొని చూడొచ్చు. కాకపోతే ఇప్పుడు ఇంకా ఈజీగా ఏమైనా చేసినా సరే ఈజీగా దొరికిపోయే అవకాశాలు కూడా ఎక్కువ మనకి కనబడతా ఉంది. సో ఒక్కొక్క నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. సో నేను కోరేది ఏంటంటే ఈ 10 కోట్ల రూపాయలను విద్యకు, అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్కి కానీ ఖర్చు పెట్టాలి. రోడ్స్, గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అట్లనే గవర్నమెంట్ స్కూల్స్తో పాటు హాస్పిటల్స్ చాలా ఇంపార్టెంట్. చాలా స్కూల్స్లో బాత్రూమ్స్ కూడా లేనటువంటి పరిస్థితి. సో దయచేసి మీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సో ఈ నిధులను దానికి కేటాయిస్తే బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. సో ఒకసారి ఆలోచించండి.